నాకు తెలిసి ప్రతి ఒక్కరికి చదవటం ఎంతో కొంత ఇంట్రెస్టే ఉంటుంది. బట్ ఏ పుస్తకాలు చదివితే బాగా ఇంకా చదవాలనే మోటివేషన్ వస్తుంటుంది అన్నది చాలామంది కన్ఫ్యూజ్ అయ్యే విషయం. అంటే అఫ్కోర్స్ అకాడమిక్ బుక్స్ అంటే చదవటం కొంత ఇబ్బందిగా ఉంటుంది, ప్లస్ అంత ఇంట్రెస్ట్ ఉండకపోవచ్చు. కానీ నన్ను అడిగితే మాత్రం ఐ వుడ్ బి స్ట్రాంగ్లీ రికమెండ్ కొన్ని పుస్తకాలు. యండమూరి వీరేంద్రనాథ్ గారి మాత్రం పక్కా అనేది చదవాల్సిందే, అది బాగా గుర్తుంచుకోండి. దాంట్లో బాగా నన్ను అడిగితే దాన్ని చదవని, అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క పుస్తకం ఇంట్రెస్ట్ ఉంటుంది, బట్ నన్ను అడిగితే మాత్రం వెన్నెల్లో ఆడపిల్ల ఒకటే బుక్ అండి, అసలు అమేజింగ్ బుక్ అది. వెన్నెల్లో ఆడపిల్ల లిటరలీ నేను చదివి కొద్దిసేపు బాధపడ్డ క్షణాల గురించి ఆలోచిస్తే దాంట్లో ఒక పుస్తకం ఏంటంటే వెన్నెల్లో ఆడపిల్ల. కొంత వెస్టర్న్ లిటరేచర్ చదివినప్పుడు కూడా అంతే ఫీల్లో ఉంటుంది, బట్ అఫ్కోర్స్ మన తెలుగు లిటరేచర్ కొంత కైండ్ ఆఫ్ యూనో రొమాంటిక్ అవుతుంది, ప్లస్ అందులో ఒకటి సమ్ కైండ్ ఆఫ్ ఎనాలిసిస్ అవుతుంది, కొంత డిఫరెంట్ ఉంటుంది. అమేజింగ్. వెన్నెల్లో ఆడపిల్ల నేను స్ట్రాంగ్లీ సజెస్ట్ చేస్తే ఎవరైనా చదవాలనుకుంటే మాత్రం వెన్నెల్లో ఆడపిల్ల మస్ట్ అండ్ షుడ్. అది అయిపోయిన తర్వాత ఇంకొకటి అంతర్ముఖం. అంతర్ముఖం ఎందుకు చదవాలన్నది చెప్తా. అంటే ప్రతి ఒక్కరికి రెండు ముఖాలు ఉంటాయి సాధారణంగా అనే విషయం ఇది. బట్ మనం ఆలోచించే విధానం ఒక ముఖం అయితే మనం ప్రదర్శించే విధానం ఇంకొక ముఖం అయి ఉంటుంది. కాబట్టి ఈ రెండు ముఖాలని ఒక దగ్గరగా ఒక విధానంలో ఏ విధంగా మనల్ని మనంగా డెవలప్ చేసుకోవచ్చు అన్నది వివరించే పుస్తకమే అంతర్ముఖం, నాకు అర్థమైన విషయం అది. కాబట్టి ఎవరైనా చదవాలనుకుంటే, ఐ మీన్ కొన్నిసార్లు మనం భయంలోకి వెళ్ళిపోతాం. అరే పబ్లిక్ ఏమనుకుంటుందో, సొసైటీ ఏమనుకుంటుందో, మన ఇంట్లో వాళ్ళు ఏమనుకుంటారు మన గురించి, మన ప్రొవోకింగ్ థాట్ సిస్టమ్ గురించి ఏమనుకుంటారు అన్నది కొంత ఆలోచనలోకి వచ్చినప్పుడు అంతర్ముఖం అనే పుస్తకం గురించి మాత్రమే నేను మాట్లాడాల్సి వస్తుంది. ఎందుకంటే అంత బ్యూటిఫుల్నెస్ బుక్ అది. అది చదువుతున్నంతసేపు నిజానికి ఒక మనిషితో మనం మాట్లాడుతున్నట్లుగా, ఒక మనల్ని డెవలప్ చేసుకుంటున్నట్టుగా అనిపించిన పుస్తకం నాకు అది ఒక్కటే అనిపించింది. ఉన్నాయి లాట్ ఆఫ్ బుక్స్ ఉన్నాయి సెల్ఫ్ డెవలప్మెంట్, బట్ ఓవరాల్గా మీకు ఇమ్మీడియట్గా బ్రెయిన్ వాష్ చేస్తూ ఎప్పటికప్పుడు డెవలప్ చేయాలంటే అంతర్ముఖం బెస్ట్ వన్. ఇంకా కొన్ని పుస్తకాలు ఉన్నాయి, తులసి దళం అని, ఇంకా చాలా ఉన్నాయి పుస్తకాలు ఆయన, అవి చదవండి. అది చాలా నాకైతే చాలా పీస్ఫుల్నెస్ ఇస్తాయి అనమాట ఇది చదివిన తర్వాత. ఇంకా వెస్టర్న్ లిటరేచర్ దాని గురించి టాపిక్ ఒకరోజు స్పెషల్గా మాట్లాడదా. బట్ ప్రజెంట్ అయితే నేను యండమూరి వీరేంద్రనాథ్ గారు మాత్రమే సజెస్ట్ చేస్తాను, ఎందుకంటే ఐ రియల్లీ లవ్ దట్ బుక్స్. ఆ ఆలోచన విధానం నిజానికి అసలు గ్రేట్ అండి. యండమూరి వీరేంద్రనాథ్ గారు రచన చాలా గ్రేట్. చాలా బాగా నచ్చుతాయి నాకు. బాగా నేను చదవడం బాగా స్టార్ట్. ఒక రీసెంట్లీ తులసి దళం స్టార్ట్ చేశా. అంటే అది యాక్చువల్లీ ఫస్ట్ చదవాల్సింది అదే, బట్ నా క్యూరియాసిటీ కొద్దీ ఫస్ట్ వెన్నెల్లో ఆడపిల్ల చదివా. బై ద వే వెన్నెల్లో ఆడపిల్ల సినిమా కూడా ఉంది. మన వెన్నెల్లో ఆడపిల్ల మూవీ నేమ్ వెన్నెల్లో ఆడపిల్ల అనుకుంటా, శ్రీకాంత్ ఏదో నటించాడు.